ఈ దినముతో కొన్ని సంగతులు మనలో మారిపోవాలి. విజ్ఞాపన అనేది అనేకుల కొరకు చేయాలి, అనేకుల కొరకు మాట్లాడుకోవటానికి కాదు. మనం బలహీనులైన వారి కొరకు నీ విజ్ఞాపన చేయాలి, బలహీనతను గురించి మాట్లాడుకోవటానికి కాదు. నశించిపోయే వారి కొరకు, బలహీనతలో ఉన్న వారి కొరకు, లేక వారి జీవితాల్లో ఏదైనా సమస్యలో ఉన్న వారి కొరకు, శత్రువాన్ని గలిబిలి చేస్తుందంటే విశ్వాసులమైన మనం, అన్నావలే దేవుని వల్ల మేలు పొందిన మనం, ఏదో ఒక విషయంలో మేలు పొందాం కదా, మేలు పొందిన మనము బలహీనులైన వారి కొరకు నువ్వేం చేయాలి? దేవునికి విజ్ఞాపన చేయాలి, కానీ ఇరువురు కలిసి బలహీనతను గురించి మాట్లాడుకోవటానికైతే కాదు. ఈ మాట మీ జీవితాల్లో ముద్రించబడితే దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ పరిస్థితి మనలో మార్చబడాలి. ఎందుకు చెప్పబడుతుందో తెలుసా? దేవుడు వీటన్నిటిలోనికి లెక్క తెబోతున్నాడు. నీ బలహీనతను గురించి దేవుడు నలుగురు దగ్గర మాట్లాడలేదు. నీ